నిజమనేటువంటిది ఈ రోజుల్లో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకవేళ నిజమని చెప్పి పోలీసులు తేల్చినా సరే దాన్ని అబద్ధమని చెప్పి వెంటనే పత్రికల్లోనూ సోషల్ మీడియాలో వచ్చేస్తున్నటువంటి రోజులు. ఇక స్థానికులు మాత్రమే వెర్షన్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పాలి. విశాఖపట్నంలో జరిగినటువంటి ఉదంతంలో మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మేము తెలుగుదేశానికి ఓటేసామని చెప్పాం, అందుకని చెప్పి మా ఇంటి మీద దాడి చేశారు అని ఒక మహిళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళందరికీ తలకాయలకి దెబ్బలు తగులున్నాయి. అదే సందర్భంలో ఇదే మహిళలు పక్కన ఇంకొక ఇంటి మీద దాడి వాళ్ళ ఇంటి మీదన ఒక దాన్ని ఏమంటారు కుండీతో పాటుగా బీర్ బాటిల్ వాటితో దాడి చేసినటువంటి విజువల్స్ని అవతల ఇంటి వాళ్ళు ఫోకస్ చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసి అది ఇంటి దగ్గర గొడవ, దాన్ని తీసుకొచ్చి పార్టీలకు ముద్ర వేస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా స్పందించినటువంటి సంఘటన అది. పోలీసులు మాత్రం అది ఇంటి దగ్గర ఘర్షణే అని చెప్తున్నారు. అయితే ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఇంటి దగ్గర అన్నది మాత్రం ప్రస్తావించలేదు. లోకేష్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, వీళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు బాధితులైతే వాళ్ళ తరపున లోకేష్ అనే అబ్బాయికి ఫోన్ చేసి వస్తే అతను వచ్చి ఈ దాడి చేశాడని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ, ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ అన్నటువంటిది మాత్రం ఎవరు స్పష్టంగా చెప్పట్లేదు. నాకైతే ఇదివరకడికి మళ్ళీ ఫీల్డ్లో జర్నలిస్టులు లేరు కాబట్టి ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి మిత్రులు అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎన్నాళ్ళ నుంచి, ఎందుకు, ఏంటి, అది రాజకీయమా లేకపోతే ఇదే అన్నటువంటి చెప్తే మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కామెంట్స్లో పెట్టచ్చు.